నిర్మిస్తున్నాడు ప్రభువా, నీకు వందనాలు. దాసుడు నీకు స్తోత్రాలు. అందుబట్టి నీకు వందనాలు ప్రభువా. నీ ప్రణాళిక చెప్పిన మమ్మల్ని అందరినీ ఇక్కడికి నడిపించావు. ఇదిగో నీ ఆత్మతో ఇక్కడ నింపండి ప్రభువా. ప్రతి ఒక్క దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ప్రాంతమంతా కూడా ప్రభువా, ఇదిగో నీ మందిరం ఇక్కడ నుంచి విస్తరించాలి ప్రభువా. నీ మందిరం ఇక్కడ నుంచి అనేక చోట్లకు విస్తరించాలి నాయన. దైవజనుడు ప్రభువా, నీ స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన సొలొమోనుకి ఇదిగో ప్రభు కొలతల ప్రకారమును చెప్పిన దేవుడు నాయన. అయ్యా, ఇదిగో ఎంత విస్తీర్ణంలో కట్టాలని చెప్పిన దేవుడు నాయన. ఎన్ని మూరలు, ఎన్ని గజాలు, ఎన్ని అంగుళాలతో సహా కట్టాలని చెప్పిన దేవుడు ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, కట్టువారు మీరు ప్రభు, మేము కాదు ప్రభువా. అయ్యా అయ్యా, మనుషులు తలుచుకుంటే అవ్వదు నాయన. అయ్యా అయ్యా, కట్టించిన ఎడల కట్టువాడు ప్రయాసం వ్యర్థమంటున్నారు. మీరే నాయన, మీ ప్రణాళిక చెప్పండి, మీరు ఇక్కడ కట్టించుకోండి. మూలరాయి మీరుగా ఉండండి నాయన మొదటిగా నా తండ్రి. ఇదిగో దైవజనుడు దర్శనమును బట్టి, ఆయనకిచ్చిన ఆశను బట్టి మరి మీరు ఇక్కడికి నడిపించారు. అది బట్టి స్తోత్రాలు. అయ్యా, ఇదిగో ప్రభువా, నీ కొరకు ప్రయాసపడాలని నీ దైవజనుడు ప్రభువా బలపరచు ప్రభువా. అయ్యా, ఇది ఇక్కడ నుంచి అనేక దైవజనులు లేవనెత్తుగా ప్రాంగణమంతయు కూడా ఇదిగో నీ దూతలతో నిండిపోవునుగా. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, నీ దూతలకు ఆజ్ఞాపించు ప్రభువా. ఏ ఆటంకపరుస్తున్న దురాత్మ అయినా సరే యేసు నామములో కాలిపోవునుగా ప్రభువా. అయ్యా, ఇదిగో యానాడు నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు చేసిన సూచిక క్రియలు ఎన్నో గొప్పవి. ఇదిగో నీ దాసుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి నాయన. అయ్యా, ఆశ కలగటమే మా వంతు ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడవు నీవే. అయ్యా, ఇదిగో ఇక్కడ ఒక అనాథాశ్రమం కట్టాలని ఆశ కలిగి, అయ్యా ఇదిగో అనేకులను అనాథలను చేరదీయాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రభువా దైవజనుడు నాయన. అయ్యా, ఇదిగో తన దగ్గర 2 అంగీలు ఉంటే, అయ్యా ఇదిగో ఒక అంగీని ఒక దైవజనుడికి ఇచ్చి ఉన్నాడు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాంటి ఆశ కలిగిన ప్రాణాన్ని అయ్యా తృప్తిపరచు నాయన. ఆశ కలిగిన ఆ ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి నాయన. మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మేమేదో మెప్పు కోసం చెప్పటం లేదు నాయన. నీ లేఖనము చెప్పున నడుస్తున్న దైవజనుడిని జ్ఞాపకం చేసుకో. నీ కృపలో ఇక్కడ భద్రపరచుకోండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు ఎన్నడూ కూడా సిగ్గుపడరు అని నీ మాటలు సెలవిస్తున్నాయి ప్రభువా. అయ్యా, ఎవ్వరు కూడా ఇదిగో నీ మాటలను బట్టి ఎక్కడ కూడా తల వంచనివ్వకుండా దైవజనుడిని నిలబెట్టమని అడుగుచున్నాము నాయన. నీకు స్తోత్రాలు ఇక్కడ ప్రభువా. అయ్యా, నీ మహత్తరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. దైవజనుడి పట్ల మీ కృప చూపించు. ఈ సన్నిధిలో ఇది ఇక్కడ నుంచి నీ సన్నిధి ప్రభువా. ఇక్కడ నుంచి నీ సన్నిధి నాయన. ఇది నీ మందిరం అని ఆశ కలిగి ఉన్నాడు. అయ్యా, ఇదిగో హృదయం అనే దేవాలయం అని ఇక్కడ శృంగార దేవాలయంగా మీరు మార్చండి అని అడుగుతున్నాం. ఈ ప్రాంగణం అంతా కూడా నీ దూతల శక్తులతో, అయ్యా పరిశుద్ధాత్మ స్తుతుల ఆరాధనలతో నిండిపోవాలి నాయన. ఈ ప్రాంగణం అంతా ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగో దైవజనుడు ఇక్కడ ఎంతో భారము కలిగి ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఆ మెటీరియల్, అయ్యా ఇదిగో మొదటిగా పనివారిని, మంచి పనివారిని మీరు సిద్ధపరచండి. జ్ఞానము కలిగిన పనివారిని మీరు సిద్ధపరచండి ప్రభువా. అయ్యా, ఇదిగో నాయన, పనివారిని సిద్ధపరచడమే కాదు ప్రభువా, ప్రతి ఒక్క మెటీరియల్, ఐరన్, సిమెంట్, కంకరు, ఇసుక కావలసిన ప్రతి ఒక్క మెటీరియల్ మీరు సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఇది నీ దర్శనము ద్వారా జరుగుతుంది, ఏదో ఊరికే జరగటం లేదు ప్రభు. అయ్యా, ఇదిగో నీవు నీ మందిరాన్ని ఎలాగో కట్టిస్తావో నాకు అనుభవం ఉంది తండ్రి. అయ్యా, నువ్వు ఆ రీతిగా నైనా నీ మందిరానికి కావలసినవన్నీ కూడా యేసు నామములో సిద్ధపరచునిగాక తండ్రి. మీరే కార్యము చేయి, అద్భుతముగా జరిగించు. నీ మందిరాన్ని ఇక్కడ త్వరగా పూర్తయిపోవాలి. అనేక దినాలలో 3 దినాలలో నువ్వు మందిరాన్ని కట్టేస్తానని చెప్పిన దేవుడు ప్రభువా. ఇదిగో నేను పరిశుద్ధ ఇదిగో ఈ మందిరాన్ని నీ పరిశుద్ధ మందిరముగా కొన్ని దినాలలోనే, కొన్ని రోజుల్లోనే మీరు లేపాలని మీరు ఆయన చేస్తూ ఉన్నాం. అయ్యా, పనివారు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది నీ మందిరము కనుక నీ పని చేస్తున్నారు బిడ్డలు అని ఆశ కలిగే పనివారిని మీరు సిద్ధపరచండి. ఆశ కలిగే పనివారిని మీరు సిద్ధపరచండి.
నాయన నీ ప్రేమతో ఇక్కడికి నడిపించండి అనేకులు. నాయన అనేకులు గుప్పిళ్ళు విప్పాలి ప్రభువా. మందిరానికి దైవజనుడికి గుప్పిళ్ళు విప్పే మార్గాన్ని మీరు ద్వారాలు తెరవరని ఇచ్చున్నాం ప్రభువా. ఓ రాజ్యాన్ని స్తోత్రాలు జరిగిస్తున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. బిడ్డ నీ వైపు చూస్తున్నాడయ్యా, మనుషుల వైపు కాదు ప్రభు. అయ్యా నీ వైపే చూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకము చేసుకో. మా మధ్యలో నిలబెట్టావు. ఇంకను కూడా అనేక దేశాలలో విదేశాలలో నాయన ఇక్కడ ఒక గొప్ప మినిస్ట్రీని మీరు జ్ఞాపకము చేసుకుని దైవజనుడి పట్ల అనేక దైవజనులు ఉద్భవించటానికి రోషము కలిగిన దైవజనులు లేవనెత్తును గాక. ఇష్టపూర్వకముగా యవనస్తురాళ్ళు బిడ్డలు ఇక్కడికి వచ్చుదురుగాక. అరుణోదయ గర్భములో నుంచి అనేకులను ఇక్కడికి మీరు ఇష్టపూర్వకంగా నడిపించమని తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకంటే ముందు ఎంతో మంది దైవజనులు ఇక్కడికి వచ్చి ప్రార్థించి అయ్యా ఏ ప్రార్థన వృధా కాదు అయ్యా. ఇదిగో నీ దగ్గర బ్యాంకులో వేసుకున్నట్టే ప్రార్థన ధనమైతే తుప్పు పెట్టిపోతుంది గాని అయ్యా ఇదిగో నీ ప్రార్థన ఎల్లవెల్ల వజ్రములని నీ సన్నిధానములో ఉండిపోతుంది ప్రభు. అయ్యా ఇదిగో దైవజనుడు ఇక్కడ ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్క ప్రార్థన విడుదలవునుగాక తండ్రి. ప్రతి ఒక్క దైవజనుడు ప్రార్థన ఇక్కడ ఆత్మ రూపంలో విడుదలవునుగాక తండ్రి. ప్రతి ఒక్క మెటీరియల్ ద్వారా విడుదలవునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇప్పుడు వరకు ఎంతగానో ఘనంగా జరిగించినందుకు నీకు వందనాలు. ఇంకా మీదట కూడా బలమైన ఆశ్చర్యమైన కార్యములు అద్భుతాలు పరిశుద్ధాత్మ చేత మీరే జరిగించుకోమని మా ముందు చేసిన ప్రార్థన అంతటిని కూడా మీరు ఆలకించి ఈ దీనుడు చేసిన ప్రార్థన కూడా మీరు ఆలకించమని అయ్యా. ఇదిగో మహా అద్భుతం ఇక్కడ మేము చూడాలి. సహోదరుడు దైవజనుడు మరి మా ఆత్మీయ తండ్రిగా మేమైతే భావిస్తూ ఉండగానైనా మీరే మమ్మల్ని బలపరిచి ఇదిగో తండ్రి మేమందరం ఏకము కలిగిన నీ దేవాలయమును సిద్ధపరచడానికి సహాయం మీరే తోడుగా నీడగా అండగా ఉండి నేను ఇక్కడ తొందరగా ప్రారంభించే భాగ్యమును మీరు మాకు దయచేయండి. ప్రతి మెటీరియల్ కూడా నాయన నువ్వు త్వరగా సిద్ధపరచు నాయన. ఇదిగో ప్రభువా ఇశ్రాయేలు గారు సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ముందు ఎంతో ప్రార్థన చేసి అన్నాడు, అంత భారము కలిగి ఇక్కడికి వచ్చి తనను బట్టి స్తోత్రాలు. తన ప్రార్థన కూడా మీరు విన్నారు, అద్భుతాలు చేస్తున్నారు. కార్యం చేసి అయ్యా ఈ దీనుడి ప్రార్థన కూడా ఆలకించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమిలాడి అడిగి వేడి బ్రతలాడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవా నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, ఇదిగో నేను వర్షములోనైనా ఇదిగో మాకు నైనా నీ ఆశీర్వాదాన్ని నైనా మీ దీవులు ఈ వర్షం రూపంలో మా మీద కుమ్మరిస్తున్నామని మేము నమ్ముతున్నాము. రీలా శంతెలగదనియాలందెరగల రబో శకల రసి హంతెరగలదన హసియారా. అయ్యా ఇదిగో నేను అబ్రాము సింధురులోనైనా ఇదిగో వృక్షం దగ్గర ఉన్నప్పుడు నాయన అయ్యా ఒంటరిగా ఉన్నప్పుడు తననైనా ఎంతగానో వేదన చెందుతున్నప్పుడు తనకి గర్భం లేదని తన బిడ్డల గురించి వేడుస్తున్నానైనా శారాను చూసి మరి నైనా నువ్వు వచ్చి నాయన ఇదిగో ప్రభా అక్కడికి నైనా నిలబడి అయ్యా ఇదిగో నువ్వు అడిగి పెట్టినప్పుడు ప్రభా కొన్ని సంవత్సరాలు నైనా అయ్యా 100 సంవత్సరాల దగ్గరికి వచ్చిన నైనా శారాకి అయ్యా ఇదిగో అబ్రాహాముకి నాయన ఇదిగో గర్భమునిచ్చిన దేవుడు నాయన, నోటిని నవ్వునిచ్చిన దేవుడు నాయన. అయ్యా యేసయ్య ఇదిగో ప్రభా అక్కడ ఒక వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రభా వాళ్ళ నోటి నవ్వుని సంతోషాన్ని మీరు దయచేసి మరుసటి ఏటకాలని ఇదిగో ఒకనైనా 12 బిడ్డనైనా ఉంటాడని అతనికి ఇస్సాకు అని పేరు పెట్టబడతావని ఆ ఇస్సాకు అనగా అర్థమైన నోటి నవ్వునిస్తానని చెప్పిన దేవా, మరి ఈ 24వ తారీఖులో ప్రారంభమైన ఈ పని మరలా నేను ఇదిగో డిసెంబర్ 24వ తారీఖు లోపే యేసు నామములో ఇది ప్రారంభించబడాలా. అయ్యా ఇదిగో మా నోటి నిండా నవ్వుని మేము చూడాలి నాయన. యేసు నామములో కార్యం మీరు జరిగిస్తున్నారు మేము నమ్ముతున్నాము నాయన. అయ్యా ఇదిగో ఏ విధంగా అబ్రాహామునైనా ఇదిగో కావాల్సిన నేను అయ్యా నీకు నేను ఇదిగో నేను ప్రభా ప్రేమ కావాల్సిన అయ్యా ఇదిగో నేను మాంసమును నైనా ఇదిగో నేను రొట్టెలు కావాల్సిన పిండిని కావాల్సిన ప్రతి అవసరతను ఎలాగైతే నేను ఇదిగో మరి అబ్రాహాముకు తీర్చావో నాయన మాకు కాడ మీరు మా అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము నేను మనుషుల వైపు చూడట్లేదు నైనా, కొండల వైపు చూడట్లేదు కానీ నీ వైపు
వైపు మేము చూస్తున్నాం. అయ్యా దావీదు కుమారుడు అన్నట్టు ప్రభా ఇదిగో నేను కొండలతో నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది అని చెప్పినప్పుడు యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. దావీదు అంటే భూమి ఆకాశం సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలుగుతుందని ప్రభా నీ వైపు మేము కన్నులెత్తుచుండగా నాయన ఇది మొదలుకొని నాయన ఇది అంతమునైనా అయ్యా ముగింపు ఓపెనింగ్ అయ్యేంత వరకు కూడా నీవే సమస్తం మీరు జరిగించుకోండి. మరి స్థలమునిచ్చావు, అలాగే నేను మట్టిని తోల్పించడానికి నేను నీవేనైనా సమృద్ధిని మీరు దయచేశారు. దానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తోడుకున్నారు మరి దైవజనుల ప్రభా ఇదిగో ఇద్దరుగా నేను ఇక్కడ మీరు వచ్చారు, మూడో వ్యక్తిగా మీరు ఉన్నారు, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నప్పుడు ప్రభా ఎంత ఇబ్బంది అయినప్పటికీ నాయన నా దేవుడే నాకు నాయన రక్షించగలడని, నా దేవుడే నాకు సమస్తం చేయగలడని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా అయితే నేను ఒక ధైర్యం నిలబడినప్పుడు నాలుగో వ్యక్తికి వచ్చి ఏ హాని జరగకుండా ఏ ఇబ్బంది కలగకుండా ఒక్క ఎంట్రికి కాడ కాలగనకుండా ఎలాగైతే నేను తోడుగున్నావో ఇది కట్టుతున్నప్పుడు నాయన నాకు నువ్వు తోడుగా ఉండి నాయన ప్రతి విషయంలో కూడా మీరే తోడుండి ఎటువంటి ఆటంకము ఇబ్బందులు ఇక్కడ జరగనివ్వకుండా ప్రతిది కూడా నీ మహిమకరంగా ఇక్కడ జరిగించబడును గాక నాయన, నీ మహిమకి ఇక్కడ జరిగించబడును గాక నాయన. యేసు నామములో నీవు ఇచ్చిన దర్శనం నెరవేర్చబడును గాక నాయన. రానున్న కాలంలో నీ మహిమ ఇక్కడ చూచును గాక నాయన, ఒక ప్రవాహం ఇక్కడ మేము చూచును గాక నాయన. అయ్యా ఇదిగో నైనా ప్రభు యేసు నామములో ఇక్కడ చచ్చిన వారు ఇక్కడ లేపబడును గాక నాయన, కుంటి వాళ్ళు నడిపించబడును గాక నాయన, మోగవాళ్ళు మాట్లాడును గాక నాయన. అయ్యా ఇదిగో నైనా చెవి వినబడిన చెవుని వాళ్ళు వినబడును గాక నాయన. అయ్యా ప్రతి దురాత్మ అంధకార శక్తిలో వచ్చిన వారు నాయన ఇదిగో విడిపించబడును గాక, నెమ్మది లేని కుటుంబం నెమ్మది వచ్చిన గాక నేను, ఆనందం లేని కుటుంబానికి ఆనందం వచ్చిన గాక నేను, ప్రతి ఒక్కరిని కూడా ఆనంద సంతోషాలతో నింపబడిన గాక నేను, ఒక అగ్ని ఇక్కడ చూచును గాక నేను, ఒక మహిమ గల మహిమని చూడును గాక నేను. అయ్యా మేక 7 నుంచి 10 వచ్చిన ప్రకారము అక్కడ ఏదైతే వాగ్దానాలు రాసేవో ఆ వాగ్దానాలు విడిపించబడిన గాక నేను. అయ్యా ఇదిగో నేను ఈ మందిరం కొరకు ఎంతమంది అయితే స్పాన్సర్లు మీరు లేవనెత్తల వాళ్ళు మీరు లేవనెత్తండి ప్రభా. ఎంతమంది ప్రభు ఇదిగోనైనా అయ్యా యేసు నామంలో ప్రభు ఎవరైతే నువ్వునైనా ఈ మందిరం కట్టడానికి ఎవరైతే నువ్వు సిద్ధపరిచేవో ప్రభా వాళ్ళతో మీరే మాట్లాడును గాక నాయన. అయ్యా మేము మనుషుల వైపు కాదు నీ వైపు నుంచి చూస్తున్నానయ్యా. రాయస్ అనే యెషయా 45:2 ప్రకారం 45:2-3 ప్రకారం రాయస్ అనేది ధన నిధులు విడుదలవును గాక నాయన, ఇనపగడి ఇతరగడిన పగలగొట్టబడిన గాక నాయన. ఎవరినైతే ఇదిగో స్పాన్సర్ లేకుండానైనా ఎవరినకుండా అడ్డుకుంటుందని వాళ్ళ మీద చేతులు తెరగనరకబడిన గాక నాయన, ఆ సాతాను చేతి తెరగనరకబడిన గాక నాయన. యేసు నామంలో ఇక్కడ నీ మహిమ గల కార్యాలు జరిగించబడిన గాక నాయన. అయ్యా ఇదిగో జక్రిలో చిగురువేని వ్యక్తిని తీసుకొచ్చినైనా అయ్యా ఇదిగో దూరం నుంచి వాళ్ళు వచ్చి కడతారని చెప్పిన విధంగానైనా యేసు నామములో దీనికి కావాల్సిన కాంక్రీటు ఇసుక నేను ఇనుము అయ్యా ఇదిగో నేను టాపీ మేస్తులనైనా పని చేసేవారు అంతేకాదు నేను ప్లాన్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా నీ చిత్తానుసారంగా ఇక్కడ జరిగించబడిన గాక నాయన. మరి ఈ రోజునైనా ఇదిగో మొదటి రాజులు ఆరోగ్యం 2 వచ్చిన ప్రకారం మరి నీ దైవజనుడు ప్రభా ఇదిగోనైనా అయ్యా ఇదిగో ప్రభు ఇస్రాయేలు కడతారనైనా ఇదిగోనైనా అతడు నేను ఇదిగోనైనా యెహోవా మందిరం కట్టడం ప్రారంభించిన విధంగా ప్రభాను వాగ్దానం ఇచ్చేగాడు ప్రభా. ఈ ప్రారంభించిన ఇది ఎన్నటికీ ఇంకా ఆగనివ్వకుండా నాయన ఇదిగో పైనుంచి నీ వర్షంతో దీవులు ఇస్తున్నట్టు నీ ఆశీర్వదిస్తున్నట్టు నైనా అంతవరకు ఇది జరుగును గాక నాయన. నీ చిత్తంలో ప్రణాళికలో వాళ్ళు ప్రతి ఒక్కరి కాడ ప్రభా అయ్యా ఇదిగో ఇవ్వగల మనసు ఇచ్చే స్తోమతన వాళ్ళు కాడ అయ్యా ఎవరికైతే ఉందో వారు మాత్రమే ఇచ్చును గాక నాయన. కార్యాలు మీరు జరిగిస్తున్నారు, అనేక మందితో మీరు మాట్లాడుతున్నారని నమ్ముతున్నాం ప్రభా. ఎందుకంటే ఇక్కడ నైనా మా సొంతంగా మేము ఏది అడగట్లేదు ప్రభా. ఇక్కడ నీ మందిరం కట్టబడాలా, అనేక ఆత్మలు రక్షించబడాలా అయ్యా, నశించిన వారి నిధికి రక్షించి లోకానికి వచ్చిన రోజులు ప్రారంభిస్తున్నాం ప్రభా. అనేక నశించిన వాళ్ళు రక్షించబడాలా, మా గ్రామం రక్షించబడాలా, మా రాష్ట్రం రక్షించబడాలా, మా దేశం రక్షించబడాలా, మా ఆకుడి పట్టణం రక్షించబడాలా అయ్యా. అనేక మంది నశించిపోతున్నారు ప్రభా. అయ్యా ఇదిగో నేను నశించిన ఇదికి రావడానికే ఈ లోకానికి నిన్ను తగ్గించుకొని పశువులు పాకులో పుట్టి వచ్చిన దేవా ఇదిగో మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు. మాతో పాటు నేను మా ముగ్గురు ఉన్న 4వ వ్యక్తిగా మా మధ్యలోకి నువ్వు సంచరిస్తున్నావు అయ్యా. ఇదిగో ఈ ప్రాంతం మంది అభిషేకంతో నింపుతున్నావు అయ్యా. ఇదిగో ఈ స్థలం కొన్నప్పుడు నేను ఇదిగో నేను స్థలం కొన్న వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని చేతులు మారినాయో అయ్యా. ఇదిగో వాళ్ళందరి మీద ఉన్న శాపాలు నేను అయ్యా ఇదిగో నేను కొట్టి వేస్తున్నాను, నీ రక్తంతో కాల్చి వేస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో ఈ స్థలం ఇంకా నీ స్థలముగా పవిత్ర పరచబడిన గాక, ఒక బేతేలుగా మార్చబడిన గాక నైనా. యాకోబు తలగడ పెట్టుకుని రాయి పెట్టినట్టు ప్రభా నీ శంకుస్థాపనలు జరుగుని గాక నాయన. యేసు అని రక్షకుడు ఇక్కడ ఉదయించుని గాక నాయన, ఒక ఎలుగు ఇక్కడ ప్రకాశించుని గాక నాయన. చీకటిలోనే ఉన్న వాళ్ళు ఎలుగులోని ఇక్కడికి వచ్చి నడిపించబడిన గాక. ఇక్కడ అడిగిపెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నూతన అభిషేకంతో నింపబడిన గాక, ప్రతి బంధకాల నుంచి విడిపించబడిన గాక, వచ్చిన వాళ్ళకి
నెమ్మది కలుగును గాక, వచ్చిన వాళ్ళు దుఃఖ దోచలు నిత్య సంతోషం తిరిగి వెళ్ళును గాకనైనా, ఒక ఎలుగు వాళ్ళు చూచును గాకనైనా. రబలబా 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 రేరి షిరి అలరగదన హంతీరి అలరసి హెతెరిల రబు. అయ్యా ఇది ఈరోజు ఇది జరగకూడదని అయ్యా, వర్షము ఒక పక్కనైనా ఇదిగోనైనా ట్రైన్లకు రావటానికి కానీ బస్సులకు రావటానికి కానీ అయ్యా బిడ్డలకినైనా ఇదిగోనైనా ఎన్నో ఆటంకాలు దైవజనులు పెట్టింది, కానీ ఇది నీ ప్రణాళికలోనైనా ఇదిగోనైనా సమూయేలు అయ్యా సొలొమోను ఎలాగైతేనైనా ఇదిగో ఈ కట్టడం ప్రారంభించని నీ చిత్తంలో ఉందో ఈ 24వ తారీఖు అయ్యా ఇదిగో నేను నీ కృపతో ప్రారంభించబడింది ప్రభా. నీవే మాకు సహాయం చేయండి. షడ్రక మేషక అబేదను కోలుకున్నప్పుడు ఏ విధంగా అయితే సహాయం చేసావో అయ్యా ఇదిగో ఏ విధంగా అయితేనైనా అయ్యా తలదించుకొనినైనా వీళ్ళు దేవుడు గొప్ప దేవుడని ఏ విధంగా అయితేనైనా నెబుకద్నెజరు మాట్లాడాడో ఆ విధంగా ఇక్కడ ఉన్న అయ్యా ఇదిగో వ్యతిరేకమైన వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడాలి నాయన, మాట్లాడాలి ప్రభా. ఎవరు నోరు తెరవటానికి ఇల్లు లేదు యేసునామములో, ఎవరు నోరు తెరవటానికి ఇల్లు లేదు యేసునామములో. యేసునామములు ఇక్కడ కార్యము జరిగించబడాలి నాయన, అద్భుతము జరిగించబడాలి ప్రభా. ఒక మహిమగల కార్యాలు జరగాలి నాయన. యేసునామములు ఇచ్చే దాతలు లెగాలి నాయన, ఇచ్చే మనసు వాళ్ళకి ప్రేరేపించండి ప్రభా. యేసు నామములో కార్యం జరగాలి నాయన, కార్యం జరగాలి ప్రభా, కార్యం జరగాలి యేసునామములో. వాళ్ళే ఫోన్ చేసి అయ్యా ఇదిగో ప్రభా ఇదిగో మీకు నేను ఇస్తున్నానని అయ్యా వాళ్ళ నోటండి వాళ్ళు పలకాలి తప్ప ప్రభా నేను ఎవరిని అడగను నాయన, ఎవరి దగ్గరికి నేను వెళ్ళను నాయన, నీ పాదాలు పట్టుకుంటాను ప్రభా, నీ దగ్గరే నేను గోజాడుతాను నాయన. నాకు నువ్వే సాయం చేసే దేవుడు కాదు ప్రభా. అయ్యా ఎవరైతే నీ చిత్తములు నాయన దీన్ని కట్టడానికి నువ్వు చిత్తములు అయ్యా ఇదిగో తల్లి గర్భంలో నిర్మించబడకుందని దీని కొరకు ఆ నశించిన ఆత్మ రక్షించడానికి వాళ్ళు కాడ హస్తం ఉండాలని ఎవరినైతే ప్రేరేపించావో వాళ్ళు మాత్రమే రావాలా. దీనిలోకి శ్రేష్టమైన ధనం రావాలా అయ్యా, ఇదిగో పరిశుద్ధమైన ధనం రావాలా, వ్యర్థమైన ధనం రాకూడదు నాయన. అయ్యా ఇదిగో అపవిత్రమైన చేలు దీని మీద పడకూడదు ప్రభా. పరిశుద్ధమైన ఆయా ఇదిగో నీ డబ్బులు పడాలి యేసునామములో ప్రభా. అయ్యా మాకు సహాయం చేయండి. పిలుపు 4 పొందుతున్నాయి ఇదిగో మొదలుకొని నేను క్రీస్తు తన మహిమస్సు ప్రతి అవసరం తీరుస్తానని వాగ్దానం మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ఎక్కడైతే అయ్యా ఇదిగో నేను మేము తలదించుకుని అక్కడ నువ్వు వెచ్చించే దేవుడు, మన ఎందుకు కామటి ఘనతనిచ్చే దేవుడు కాదు ప్రభా. యెషయా నేను ఇదిగో నేను 67 వచ్చే ప్రకారం నా శృంగార మందిని శృంగరించుకుంటానన్నావు. అయ్యా ఇదిగో నేను అడవి నెక్కలు ప్రభా, ఇదిగో నేను మృగములు అలాగే నేను ఇదిగో నిప్పు కోళ్ళ నుంచి కూడా నేను స్తుతిస్తాను ప్రభా. మా మధ్యలోనికి ఇప్పుడు జంతువులు కూడా వచ్చి మా ప్రార్థనలో మధ్యలో నేను పాల్గొన్నాయి. దాన్ని బట్టి నీకు వందనాలు. నీవు ఇచ్చిన వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు ప్రభా. మేము నమ్ముతున్నాము నాయన. ఇదిగో మా ముందున్న అడ్డంకులను ఎన్ని కూడా చెట్లన్నీ కూడా నరికివేయబడినాయి. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కావాల్సిన కరెంటు రావాలి నాయన, కావాల్సిన పైపులు రావాలయ్యా, రోడ్లు పడాలి నాయన, అయ్యా కరెంటు స్తంభాలు రావాలి నాయన. అయ్యా ఇదిగో నీ కార్యములు జరగాలి నాయన, నీ కార్యములు జరగాలి ప్రభా. అయ్యా కన్నీటితో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో సొలొమోను కట్టించినట్టు నేను మందిరం కట్టించే కృపను మాకు మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ఒక జాతర 1000 ఆత్మలతో నింపబడాలి నాయన. అయ్యా రాష్ట్రాల నుంచి రావాలా, దేశాల నుంచి రావాలా, జిల్లాల నుంచి రావాలా, ప్రపంచ దేశాల నుంచి అయ్యా ఈ మాల్మూరు గ్రామం సమతా నగరం ప్రాంతానికి ఆకుడి పట్టణాన్ని ఎత్తుక్కుంటూ మ్యాప్లో కనబడాలా సమతా నగరం ప్రాంతం నాయన. అయ్యా మ్యాప్లో కనబడాలి యేసునామములో ప్రభా. అయ్యా ఎత్తుక్కుంటూ రావాలయ్యా. ఒక ఈదును సెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్టు ఇక్కడ రావాలి యేసునామములో నాయన. ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసావు. యాకుడి పట్టణంలో చచ్చిన వారు సైతం లేపేవు నాయన. అయ్యా ఇదిగో ఒకరిని పట్టుకొని 10 మంది వచ్చినట్టు నీ కృపను మీరు దయచేయండి నాయన. అయ్యా ఇదిగో ఈ స్థలమంతటి నీ రక్తంతో మేము ప్రోక్షిస్తున్నాం, ఈ స్థలమంతటి నీ రక్తంతో మేము ప్రోక్షిస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతమంతనైనా నీ ఆత్మతో సంచరించాలి ప్రభా. ఈ ప్రాంతమంతా నీ ఆత్మతో సంచరించాలి ప్రభా. ఈ ప్రాంతమంతా నీ ఆత్మ సంచరించాలి ప్రభా. ఈ ప్రాంతమంతా నీ ఆత్మ సంచరియాల అయ్యా. సంచరించును గాకనైనా, వేవేల దూతలు ఇక్కడ సంచరించును గాకనైనా, నీ అగ్నిభిషేకం ధరింపబడును గాకనైనా, నీ అగ్నిభిషేకం ధరింపబడును గాకనైనా. ఈ స్థలమంతా నీ సొంతమవును గాకనైనా, ఈ స్థలమంతా నీ సొంతమవును గాకనైనా. నీ మహిమ కార్యాలు ఇక్కడ జరుగును గాకనైనా, నీ జరుగును గాకనైనా. అయ్యా ఆది కాండములో 13 అన్నావు కదా నాయన. అయ్యా ఇదిగో అబ్రహాముతో చెప్పావు, నువ్వు చూచున్న దేశం అంతా నీకు ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా ఎబ్బేజులాగా మా సరిహద్దులు విశాలపరుస్తూ ప్రభా. అయ్యా మాకు నీ హస్తమును తోడుగు ఉంచి ఏ కిడి దారి చేయకుండా నాయన నీ ప్రభావంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా. ఈ స్థలమంతా నీ అగ్ని దూతలు నేను తిరుగును గాక, ఈ స్థలం చుట్టూ అగ్ని కంచులు ఉంచును గాక నైనా. వేవేల దూతలు నేను ఇక్కడైనా ఒక ప్రవాహములు దిగును గాక నైనా. అగ్ని అభిషేకం ప్రాంతం అంతా నింపబడిన గాక నైనా. ఈ స్థలమంతా నేను ఎన్ని తరాల నుంచి ఈ స్థలం మా చేతికి వచ్చిందో ఆ తరాల మీద శాపాలని కొట్టివేయబడి నీ రక్తంతో పరిశుద్ధపరుస్తున్నాను యేసునామములో ప్రభా. కార్యాన్ని మీరు జరిగించండి, అద్భుతాలు మీరు చేయండి, అద్భుతాలు మీరు చేయండి. ఈరోజు ప్రభా ఒక ప్రణాళికతో నువ్వు తీసుకొచ్చావు. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పుడు కాడ మీరు దైవజనులు ప్రభా
అయ్యా కొండపోత వర్షం ఉన్నప్పటికి కాడ ఏసునాలు మాకు దీవులుగా చిన్న చినుకులు ఇచ్చావు. కొండపోత వర్షాన్ని సైతం కాడ మొట్టమొదటిగా ప్రభా ఆపివేసేవు నాయన. అయ్యా ఏలియా లాంటి స్వభావం లాంటి మా స్వభావాన్ని మాకు దయచేసేవు. వర్షాన్ని బంధించేవు నాయన. అయ్యా ఇదిగో మొదటి సూచక్రియ జరిగించేవు నాయన. చుట్టుపక్కలంతా వర్షం ఉంటున్నప్పటికీ నాయన, అయ్యా ఎంతో మంది నా ఇంట్లోని కదలనేప్పటికీ నాయన, ఇదిగో ఈ సమత నగర ప్రాంతంలో ఈ నాయన అయ్యా ఈ ప్రదేశంలో ఈ స్థలములు అయ్యా ఇదిగో వర్షం లేకుండా ఒక మహిమగల కార్యాలను దయచేసావు. ఈ ప్రాంతం నుంచి మేఘాన్ని వెడదలు కొట్టేవు నాయన. మొదటి సూచక్రియ జరిగించేవు నాయన. మొదటి అద్భుతం జరిగించేవు నాయన. మాతో ఉన్నవాని రుజువు చేసేవు నాయన. అయ్యా షడ్రక్ మేషాకు తోడున్నట్టు మాకు తోడున్న రుజువు చేసేవు నాయన. అయ్యా ఈ కట్టడం నీ సిద్ధమై ఉన్నది ప్రభా. ఈ మందిరం ప్రారంభించి నీ సిద్ధమై ఉన్నది ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ముగ్గురుగా ఉన్న మాతో పాటు నలుగురుగానే ఉన్నావు దానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నాయన అబ్రాము నేను చింతిస్తున్నప్పుడు ప్రభా, అయ్యా శారా చింతిస్తున్నప్పుడు ప్రభా, ఆయన చింతన చూసి అయ్యా సింధు వృక్షం దగ్గరికి నైనా ఎడారిలోనైనా మండి టెండలో ప్రభా, అయ్యా ఇదిగో అబ్రాము దగ్గరికి వెళ్ళిన దేవుడు నీ దైవజనులు మా దగ్గరికి నడిపించి ఈ విధంగా ప్రార్థన చేయడానికి, అయ్యా ఈ విధంగా నేను మొరపెట్టడానికి, ఈ విధంగా కన్నీటి ప్రార్థన విడవటానికి, మంచి సువార్తను ఇవ్వడానికి, అయ్యా ఇదిగో నేను సారాకి నాయన ప్రవచించినట్టు ప్రభా, అయ్యా 12 బిడ్డని పుడతాడని విశాఖ ఇచ్చినట్టు నోటి నవ్విస్తానని, అయ్యా ఇదిగో నీ దైవజన నోటంట ఇది కట్టడం ప్రారంభం ఆరంభించానని, కొలతలతో సహ్యము ఎలా కట్టాలో, ఏం ఆకర్షి ఎలాగా ఆ డెకరేషన్ చేయాలో, ఎలా మందిరం ఎలా గుమ్మాల పట్టాలో ప్రతిదీ కాడానైనా అయ్యా మొదటి రోజు ఆరాధ్యాయంలో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లి. దర్శనం ఇచ్చినందుకు వందనాలు. ఓ ప్రవాహమలిక నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా ఇదిగోనైనా ఆ గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక ప్రవాహమలే అయ్యా ఇదిగోనైనా ఖాళీ లేకుండా ట్రాఫిక్ జామ్ లేదట్టు నువ్వు నడిపిస్తున్నావని మేము నమ్ముతున్నామే వేస్తున్నాము ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దైవజనుల మాటను అయ్యా ఇదిగో నువ్వెప్పుడు కాడా నిరాధపరిచే దేవుడు కాదు యేసయ్యా. ఇదిగో ప్రభా మా ప్రార్థనలోనైనా మరి నేను లైవ్లో ఎవరైనా చూస్తూ ఉంటాయి, ఇప్పుడు తర్వాత చూస్తున్న వాళ్ళ కాడ ఎవరైనా ఉంటే ప్రభా వాళ్ళని కాడ మీరు దీవించండి. మా ప్రార్థనలోనే ఏకీపించిన వాళ్ళ కాడ మీరు దీవించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలను ఆశ్రయం జీవించండి. వాళ్ళ కొడుకులు నేను చేస్తున్న జాబులు, చదువుతున్న చదువులు, వెళ్తున్న ప్రయాణాలు కూడా మీరే తోడుగా ఉండమని ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని. అలాగే మాతో పాటు ఏకీపించిన లైవ్లో బిడ్డలు ఎంతమంది ఏకీపించారు, ఎంతమంది తర్వాత చూడబోతున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాయన. నిశ్చిత్తమైతే ప్రభా ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి కాడనైనా ఈ ప్రాంతానికి వచ్చి దైవ దీవులను పొందటానికి, అయ్యా ఇదిగో మందిని కట్టబడిన తర్వాత రావడానికి మీరు కృపను మీరు దయచేయమని ప్రభా. ఎవరైతే నీ చిత్తంలో ఉన్నారో, ఎవరైతే నీ ప్రణాళిక ఉన్నారో వాళ్ళు నేను స్పాన్సర్లుగా లేవనెత్తడానికి, దాతలుగా లేవనెత్తడానికి, వాళ్ళని రక్షించడానికి వాళ్ళని కూడా పాలు భాగస్తులుగా మీరు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లైవ్లో చూసిన బిడ్డలుగా దేవుడు దీవించను గాక. ఇక్కడికి వచ్చిన దైవదలు చేసిన పరిచర్ని అయా అంచెలంచెలుగా హెచ్చించి అయా ఇదిగో నలుదికులు విస్తరింపచేసి అనేక ఆత్మలకు తండ్రిగా, అయా ఇదిగో అబ్రహం నేను అనేక జన తండ్రిగా నియమించినట్టు ఇక్కడికి వచ్చిన దైవజనులు కూడా మీరు నాయన ఏసునామంలో రీబా షంతల వరకు వచ్చి భాషలతో మాట్లాడదాం. ఈ ప్రాంతం అంతా తిరుగుతూ భాషలతో మాట్లాడదాం. తిరగండి రాబాలాబా షలగల రేఖ ఇట్రండి భాష ఇట్రండి ముందు ఏసు రక్త భాషలు తిరగండి రాబా శలగదల హరియాన్ తెరగలరా భాషలతో మాట్లాడుతూ ఈ ప్రాంతం అంతా ఆయన అగ్గితో నింపుతాం. ఆయన అగ్గితో ఎరాబాలాబా శలగలదర హనియాన్ తెరగలదర యాసికే తెలియా రేకే తెలియా శలగదల హరియాన్ తెరగల రబో శకలదర హసికే తెలియా రేకే తెలియా నసిహన్ తెరగల నమ హరియా భాషలతో గట్టిగా దేవుని స్థుతిస్తూ ఏసు రక్తం చుమ్ముతూ ఏసు రక్తం పలుకుతూ ఆయన రక్తం ప్రోక్షిస్తూ రేబు శకల రగహసి హంతెలగదల రాతికెల హసి అంతెరగలరమన రే షేకే లేదో శకల దర హసికే తెలి నహరింగల దరనమ రబో శకల రబో శకిల మన సికిరిగదల రబో శకల రమ హసికే రేమా కటలగదన హసి అంతెరగలరము శకల దరుబో సేకెతెలియా రేబో షెబల రేబో సేకెతెల రియా నా సేకెతెల రిమానా సేకెతెల రేబో షెకెతెలరా. అయ్యా ఇదిగో ఈ స్థలమే కాదు నాయన, ఈ స్థలంలో ఇదిగో నేనా ప్రభా ఈ చుట్టూ కనబడుతున్న ప్రభా ఈ ఖాళీ ప్రాంతం అంతా కాడ నీ అగ్ని అభిషేకంతో నింపబడాలా. అయ్యా ఇదిగో ఆదికాండం 13:10 నీ సొంతం అవ్వాలి నాయన. అయ్యా ఇదిగో వేవేల దూతలతో సంచరించబడాలి ప్రభా. ఈ 3 ఎకరాల కాడ నీ సొంతం అవును గాక నాయన, నీ సొంతం అవును గాక నాయన. అయ్యా సమస్తమును మీరే సమకూర్చును గాక నాయన, సమస్తము సమకూర్చబడును గాక. అయ్యా ఇదిగోనైనా ప్రభా ఇంకా మేము ప్రారంభిస్తున్నాం ప్రభా. ఈ ప్రారంభము నేను ఇంకెక్కడెక్కడ ఆటంకాలు లేకుండా అన్ని కాడ 3 సార్లు తిరుగుతాం. 3 అయితే 3, 7 సార్లు అయితే 7 సార్లు రీబాలాబా శకలత 2 సార్లు ఇంకా 5 సార్లు తిరుగుతాం. రీబా శకతల హసి హతర్య 7 సార్లు తిరిగి ఎరుకో గోడలు కూలిపోయినట్టు, ఎరుకో స్తుతించిన
పనిచేసినప్పుడు ఎరుకో గోడలు కూలినట్టు ఈ రోజు దీని మీద పనిచేసిన ఎరుకో గోడలు కూలిపోవాలా, శత్రువులు కూలిపోవాలా, అపవాదికి నాశనం అయిపోవాలా, వాడి తల చితక తొక్కబడాలా, వాడి కన్ను చెదిరిపోవాలా, వాడి కన్నులు ఓడబెక్కబడాలా, వాడి చెయ్యి తెగ నరకబడాలా, వాడి కాలు తెగ నరకబడాలా, వాడి మొండు తెగ నరకబడాలా. ఒక మహిమగల కార్యం ఇక్కడ జరగాల. ఇదిగో ఎరుకో గోడలు కూలినట్టు ప్రతి గోడలు కూలిపోవాలా, ఆటంకాలను ప్రతి గోడలు కూలిపోవాలా. అయ్యా కావాల్సిన సమస్తము సమకూర్చబడాలా. అయ్యా అన్ని సమకూర్చబడాలా. ఏది కావాలని సమకూర్చబడాలా, ఏది చిత్తం అది రావాలా, ఏది అయితే ఆటంకాలని కాలిపోవాలా, కాలిపోవాలయ్యా, కాలిపోవాలయ్యా, కాలిపోవాలయ్యా. రా బాబా బాబా రేబో లేబో శకల తిహాంత్యాల అనంకాల అరిగల హనియాసి హలదరబా. అయ్యా ఇదిగో మేము ముగ్గురుగా మేము వెళుతున్నామయ్యా. 4వ వ్యక్తిగా మాతో నువ్వు వస్తున్నావు ప్రభా. 4వ వ్యక్తిగా మాతో నువ్వు ఉన్నావు నాయన. మాతో పాటు మీరు సంచరిస్తున్నారయ్యా. వేవేల దూతలు ఇక్కడ తీసుకొచ్చావు నాయన. వేవేల ఆత్మతో ఇక్కడ సంచరిస్తున్నావు ప్రభా. నీ మహిమ మేఘమునైనా అయ్యా మోషే ఏ విధంగా తరను వెళ్ళినప్పుడు నాయన ఒక మహిమ మేఘమునైనా ఒక షెకిన గ్లోరీ నిలబడినట్టు నాయన ఈ ప్రాంతం మీద ఈ స్థలం మీద నీ షెకిన గ్లోరీ నిలబడాలా. నీ షెకిన గ్లోరీ నిలబడుతున్నానయ్యా. ఒక మహిమ చూడాలయ్యా. ఆకాశంలో మహిమ చూసినట్టు ప్రభా. అయ్యా ఇదిగో మేము చూసాం నాయన ఒక మహిమ నాయన. అయ్యా అది అందుకే ఈ మందిరానికి నువ్వు నాయన యేసయ్య మహిమ మందిరం అని నువ్వు పేరు పెట్టావు నాయన. అయ్యా 21 రోజులో నువ్వు చూపించే దర్శనం బట్టి ఈ మందిరానికి యేసయ్య మహిమ మందిరం పేరు పెట్టావు ప్రభా. 21 రోజు బయటకు వచ్చిన తర్వాత నాయన అయ్యా నిర్గమకాండంలో చెప్పావు ప్రభా. యేసయ్య ఇదిగో అక్కడ మహిమను చూసాం ప్రభా. ఆ మహిమను బట్టి ఈ మందిరానికి యేసయ్య మహిమ మందిరం పెట్టాం ప్రభా. ఈ మహిమతో నువ్వు నింపబడాలి నాయన. ఈ మహిమతో ఇక్కడ రావాలయ్యా. ఆత్మతో సంచరించాలయ్యా. అగ్ని అభిషేకం సంచరించాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డకు అన్ని భాషలతో నింపబడాలి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ఉండటానికి వీలు లేదు నాయన. అటువంటి అభిషేకం గల మందిరం ఇక్కడ కట్టబడాలా. ఆ స్థలంకి ఈ స్థలం మార్చబడాలి ప్రభా. రాబాబాలాబా శాలదార్ ఏడేనియా రేకేలే తెరియా సేకతేలే రే. అందరికి క్లోజింగ్ ప్రార్థన చేసుకుందాం. ఇటు వచ్చేసాను రేభాషకల్. థ్యాంక్ యూ. అందరం క్లోజింగ్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాగణుడా. ఇప్పటి వరకు ప్రార్థన చేయించింది నీవు. మేము అడిగింది కాడా నిన్ను అడిగాం నాయన. నీతో ప్రారంభించాం. మరి నేను 1 రాజుల 6 వచ్చిన ప్రకారం అతడు యెహోవా మందిరం కట్టడం ప్రారంభించని మాటిచ్చావు. మరి ఈ రోజునైనా మరి స్థలం తీసుకుని 5 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభా మరి ఈ రోజు ప్రారంభించాము నాయన. ఇది మొదలుకొని ఇంకా అయ్యా ఇదిగో అంతం వరకు కాడ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా మాకన్నా ముందుగా నీ వెళ్ళి అయ్యా ఎక్కడికి వెళ్ళినైనా కీర్తన 38 ప్రకారము నా మీద దృష్టి ఉంచి అయ్యా ఇదిగో ఇంజనీర్ల మీద దృష్టి ఉంచి అయ్యా ఇదిగో టాపీ మేసుల మీద దృష్టి ఉంచి వాళ్ళు ఎలా కట్టాలోనైనా ఎలా డిజైన్ చేయాలోనైనా ఎలాగైతేనైనా అయ్యా శృంగారంగా నువ్వు వాగ్దానించే ప్రకారం మందిరం ఉంటుందో ఆ విధంగానే వాళ్ళ చేతులతోనైనా అయ్యా నీవే కట్టును గాక. అయ్యా ఇదిగో నేను అయ్యా ప్లంబర్లు అలాగే చేయను గాక, ఎలక్ట్రికల్ అలాగే చేయను గాక నైనా. అయ్యా ఇదిగో నేను ప్రతి ఒక్కరినైనా అయ్యా ఎలక్ట్రికల్ ప్లంబర్స్ నైనా టాపీ మేస్తులనైనా ప్లాన్ ఇచ్చేవాళ్ళు అందరూ కాడ రాబా శాబల హరియాంతెర గలనమాల రియాతి హాలాసి అరదలబా రేకే సికల రుణమా శంతల గదన హలియాంతెర గదల రబు రేబో శకలద. ఒక మహిమగల ప్రార్థన ప్రారంభించామని ఆయన. ఒక మహిమగల ప్రార్థన ప్రారంభించామయ్యా. అయ్యా ఇటువంటి ప్రార్థన ఆత్మ అందరికీ వచ్చును గాకనైనా. మహిమగల ప్రార్థనలు జరిగించును గాకనైనా. మహిమగల ప్రార్థనలు జరిగించును గాకనైనా. అయ్యా వచ్చిన వాళ్ళందరూ ప్రార్థనాత్మతో నింపబడును గాకనైనా. అయ్యా ఇదిగో ఆశీర్వాదాలకు కాదు నాయన నీ ప్రార్థనాత్మతో నింపబడాలయ్యా. అయ్యా నీ వాక్యంతో నింపబడాలయ్యా. నీ అభిషేకంతో నింపబడాలి నాయన. అయ్యా ఇదిగో కొలత లేని ఆత్మతో లేదు ఆత్మతో నింపబడాలి నాయన. కొలత లేని ఆత్మతో నింపబడాలయ్యా. ఆత్మలో పొర్లి పొంగాలి నాయన. ఆత్మతో పొర్లి పొంగాలి నాయన. అయ్యా ఇదిగో ఆశీర్వాదాలు కాదు నాయన. అయ్యా నీ వాక్యంతో నింపబడాలా. నీ అభిషేకంతో నింపబడాలా. అయ్యా నీ కొలత లేని ఆత్మతో నింపబడాలా. అయ్యా మర్మాలతో నింపబడాలా. ప్రత్యక్షతలు నింపబడాలా. దర్శనాలతో నింపబడాలా. అయ్యా రక షక లతి హనియం తెరగల హతియాల రష్యా తెలరబసియా. అయ్యా 3 బారి పోయిన జీవితాలు చిగిరింప చేయాలయ్యా. 3 బారి జీవితాలు చిగురించాలయ్యా. ఉన్న వాళ్ళు మధురంగా మార్చబడాలి నాయన. వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అభిషేకముతో నింపబడాలయ్యా. వాళ్ళ కట్టులు తెంపబడాలి నాయన. వాళ్ళ కాడులు విరగొట్టబడాలి నాయన. సంఖ్యలు తెంపబడాలయ్యా. పాపంలో విడిపించబడాలయ్యా. రోగాలు స్వస్థపరచబడాలయ్యా. అందహీనులు నాయన అయ్యా ఇదిగో నడవాలా. అయ్యా గుడ్డివారు కుంటివారు అయ్యా ఇదిగో నేను అయ్యా గుడ్డివారు నడవాలా. చూడాలి యేసునామములో. ఈరోజు వర్షాన్ని మొదటి దినాన్ని భయంకరమైన వర్షాన్ని ఆపిన దేవుడు ఈ సూచక్రియలను ఇక్కడ ఇంకా జరగాలి యేసునామములో జరిగిస్తున్నావు. నీ నామములు మేము ప్రార్థించాం అయ్యా. ప్రార్థించడం మా వంతు ఇంకా కార్యం చేసే దేవా ఈ స్థలముని ఈ ప్రాంతం 3 ఎకరాల ప్రాంతాన్ని ఇక్కడ ప్రజలందరినీ అయ్యా నీకు అప్పచెప్తున్నాను. నీవే కార్యాన్ని మీరు జరిగించండి. షడ్రక్ మెషేదు అభ్యర్థులు తోడున్నట్టు నీ నామాన్ని గణపరుచుకున్నట్టు మాకు 4వ వ్యక్తి మీరు తోడుండి నీ నామాన్ని గణపరుచుకో.
మరలా నేను ఇదిగో అబ్రాహాముకి షారాకి నువ్వు చెప్పిన విధంగా యేసయ్య ఇదిగో సారా మరుసటి అటు వచ్చేదానికి నీ నోటి నిండా నవ్వు ఉండటానికి నేను ఇస్సాకునిస్తున్నానని ఏ విధంగా అయితే నీ వాగ్దానం చేశావో మరలా డిసెంబర్ 24వ తారీఖు వచ్చే లోపేనైనా 20వ తారీఖుకి ఇది ఓపెన్ అవ్వాలని ఆశపడుతున్నాను. అది నీకు ఇష్టమైన మందిరంగా ఓపెన్ అవ్వాలా, నీకు ఇష్టమైన మహిమగల కార్యం ఇక్కడ జరగాల. కావాల్సిన సమస్తాన్ని మీరు సమకూర్చారు అయ్యా, ఇచ్చారు అయ్యా, లేపారు, స్పాన్సర్ లేపారు, దాతలు మీరు లేపారు అయ్యా, ఇటుకలను ఇచ్చారు అయ్యా, కాంక్రీట్ని ఇచ్చారు, ఐరన్ ఇచ్చారు అయ్యా, టాపీ మేసలను ఇచ్చారు, ప్లాన్ ఇచ్చారు అయ్యా, ధనాన్ని ఇచ్చారు అయ్యా. ఇదిగో నీవు ఇవ్వకముందే నేను అయ్యా నేను విశ్వాసిస్తున్నాను అయ్యా, చిగురని వ్యక్తిని తీసుకొచ్చి ఇది కట్టించారని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా సొలొమోను లాంటి మందిరమును మీరు కట్టించారని మేము నమ్ముతున్నాం. ఇక్కడ లక్షల ఆత్మలు రక్షించబడుతున్నాయని నేను నమ్ముతున్నాను అయ్యా. ప్రవాహముల ఆత్మలు ఇక్కడికి వస్తున్నాయని మేము నమ్ముతున్నాను అయ్యా. ఇదిగో ఈదుని సంఖ్య పెట్టుకుని వస్తున్నారని మేము నమ్ముతున్నాను. అంతేకాదు నాయన, అనేక మంది 12 మంది నాయన అయ్యా ఇదిగో నైనా సేవకులని ఇక్కడ నువ్వు లేపుతున్నవని నమ్ముతున్నాను. అనాథాశ్రమం కడుతున్నవని నమ్ముతున్నాను అయ్యా. ఇదిగో నైనా అనేక మందికి నైనా మరి నైనా ఇదిగో సేవకులని సాకారం చేసే వ్యక్తిగా నన్ను లేపుతున్నవాడిని నేను నమ్ముతున్నాను అయ్యా. ఇదిగో ప్రభా, మా అపోస్తుల ఫెలోషిప్ లో అనేక మంది నైనా రోషం కలిగి దేవజనులు లేపుతున్నావని మేము నమ్ముతున్నాను. నా చుట్టుపక్కల దైవజనులకు రోషం కలిగి మండించడానికి నాయన నువ్వు లేపుతున్నావు నేను నమ్ముతున్నాను నాయన అయ్యా. ఇదిగో ఈ ప్రాంతానికి నైనా యోహానులాగా మండుచున్న అగ్ని వల్ల మరి నన్ను నువ్వు తీసుకొచ్చావు నాయన. దేని నిమిత్తం తీసుకొచ్చావు నీకు తెలుసు ప్రభా. చల్లారిపోయిన వాళ్ళని నేను మండించాలి నాయన అయ్యా, ఎండిపోయిన వాళ్ళని నేను వెలిగించాలి నాయన. ఏసైనా చల్లారిపోయిన వాళ్ళని అయ్యా ఒక నేను అగ్ని వల్ల మండించాలని ఆశపడుతున్నానని తీసుకొచ్చి నమ్ముతున్నాను ప్రభా. ఎండిపోయిన వాళ్ళు, చల్లారిపోయిన సంఘాలు లేపబడాలి వేస్తున్నాము, మండబడాలి వేస్తున్నాము, రోషముతో చెయ్యాలయ్యా. ఏలిషా రోషం కలిగి సేవకులు లేగాలి ఈ ప్రాంతాల్లో నుంచి నాయన, సంఘంలో నుంచి లేగాలి నాయన. నా సేవకు నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కాడ ఒక సేవకుడిగా ఒక సేవకురాలుగా లేవడ వేస్తున్నాము నాయన అయ్యా. నువ్వు నాతో ఉంటే చాలు ప్రభా. నిన్ను ఒకటే కోరుకుంటున్నా, నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ కాడ ప్రభా అయ్యా అనేక మంది సేవకులు అయిపోవాలా, అనేక మంది సేవకురాలు అయిపోవాలా, అనేక మంది ప్రవక్తలు అయిపోవాలా, అనేక మంది దెబోరాలు అయిపోవాలా, అనేక మంది ఎస్తేరులు అయిపోవాలా. ప్రార్థన గుంపులు లెగాలయ్యా అయ్యా. ధైర్యంగా సేవ చేసే ఆడబిడ్డలు లెగాలి నాయన అయ్యా. జోషువ జనరేషన్ లెగాలి నాయన. ఎస్తేరు సైన్యం లెగాలయ్యా అయ్యా. ఎస్తేరు ప్రార్థన గుంపులు లెగాలయ్యా. దెబోరులాగా ధైర్యంగా వ్యక్తులు రావాలయ్యా. అటువంటి కృపను మీరు దయచేయండి. మరి ప్రాంతమంతా నీ చేతికి అప్పగిచ్చేస్తున్నాను. ఇంకా నా చిత్తం కాదయ్యా. ఇక్కడ ఏది జరిగినా అయ్యా ఇదిగో ఈ శుభదినాల్లో మరియమ్మ గారు ఒకే మాట అన్నారు ప్రభా, నీ చిత్తమే, దేవుని చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అన్నట్టుగా నేను నీ పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ నీ చేతిలో నీ పాదాలు పట్టుకుంటానయ్యా. ఇక్కడ నా చిత్తము, నా ఆలోచన, నా బుద్ధి ఏది ఇక్కడ జరగకూడదో నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ కృప ద్వారానే ఇక్కడ సమస్తము జరిగించబడునుగాక. మేము నీ నామాన్ని సాక్షులుగా ఈ మొదటి దినాన్ని, ఈరోజు చేసిన ప్రార్థన, ఈరోజు చేసిన ఆటంకాలన్నింటినీ వర్షాన్ని సైతం బంధించిన సాక్ష్యము ఆ రోజున మేము గొప్పగా చెప్పుకోవటానికి నీవిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే చూస్తాం చెల్లిస్తున్నానయ్యా. వర్షం ఇచ్చిన ఇందుకు నీకు వందనాలు నాయన. ఈ లైవ్లో ఈ విధంగా ప్రార్థన చేయడానికి మరి నేను ప్రేరేపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా. అలాగే ప్రభా ఇదిగో దైవజనులకి ట్రైన్ నైనా ఇదిగో తానైనా వెళ్ళిపోయేటట్టు చేసినందుకు నీకు వందనాలు ప్రభా అయ్యా. ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో నేను అయినప్పటికీ నాయన అయ్యా ఆటంకాలన్నీ జయించుకొని బస్సులకి నేను బిడ్డలు ఇక్కడ రావటానికి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. మరి ఏ వాళ్ళ ప్రాంతం నుంచి క్షేమంగా మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మనసారా ఈ దైవజనులను దీవిస్తున్నాను. అంచెలంచెలుగా బిడ్డలు హెచ్చించాలా, అనేక మందికి తల్లిదండ్రులు కావాలా, ఇంకానైనా ఏదైతే వాళ్ళు ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ప్రభా. ఇదిగో నాకున్న దాంట్లో నువ్వు ఇచ్చినట్టు ప్రకారం నాయన 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేయమన్నావు, 2 పూట్ల భోజనం ఉంటే ఒక భోజనం పెట్టమన్నావు. మరి నాయన మరి 12వ తారీఖు నుంచి మరి 31వ తారీఖు వరకు ఉపవాసం ఉండి ఉంటున్నాను. మరి నాయన నాకున్న దాంట్లోనే మరి నీ బిడ్డలకి అనేక మంది నైనా ఎదురాలకి దిక్కులేని వారికి అయ్యా ఇదిగో నేనా సహాయం చేయమన్నావు. అదే నిజమైన భక్తి అన్నా ప్రభా. మరి అది కాడ నేను చేస్తున్నాను. ఈ దీనితో పాటు నేను అనాథాశ్రమం కాడ కట్టడానికి అయ్యా ఇదిగో మాకు స్థలమును మీరు సమకూర్చి అది కాడ కట్టడానికి కృపను దయచేయమని అయ్యా. ఇదిగో తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం మమ్మల్ని సరిహద్దులు విశాలపరిచి అలాగే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ
అలాగే నాయన ఇదిగో నైనా ఓ నైనా అయ్యా ఇదిగో నలుదిక్కుల నుంచి అయ్యా ఇదిగో యెషయా గ్రంథంలో చెప్పిన ప్రకారము అయ్యా ఇదిగో నైనా అయ్యా వాళ్ళు బిగబట్టున్న చేతులను మీరు విడిపించి వేసిన బంధకాల నుంచి విడిపించి అయ్యా నలుదిక్కుల నుంచి నీ ఆత్మలని ఈ ప్రాంతానికి నువ్వు నడిపించును గాక అయ్యా యెషయా 60:3 ప్రకారము రాజులు అయ్యా నీ యొద్దకు వచ్చును గాక నైనా, జనములు నీ ఉదయకాంతికి వచ్చిన గాకనైనా. యెషయా 2:2 వాగ్దాన ప్రకారం నాకు ఇచ్చిన ప్రకారమైనా అంత్య దినముల పర్వత శిఖరమైన మందిరం కట్టిస్తాను వాగ్దానం ఇచ్చావు అయ్యా. దానిలోనికి సమస్త అన్ని జనులు పర్వతమలై వస్తారని వాగ్దానం ఇచ్చావు అయ్యా. మీకానైనా 2 అధ్యాయం ప్రకారం 2 అధ్యాయం ప్రకారంనైనా అయ్యా 4 అధ్యాయం 2 ప్రకారం అక్కడ కానీ ఇదే వాగ్దానం దయచేసే ప్రభా అయ్యా. ఇదిగో ఈ వాగ్దానాలను నెరవేర్చబడాలా అయ్యా. నువ్వు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చే కాలం వచ్చేసింది ప్రభా. ఆ కాలాన్ని నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం ప్రతి ప్రవచనము రాబా శాఖల తిహాన్ మెగా చర్చ్ ఇక్కడ కట్టబడాలయ్యా, మెగా చర్చ్ ఇక్కడ కట్టబడాలయ్యా. అనేక ప్రవక్తలు రావాలయ్యా, అనేక అభిషేక్తులు రావాలయ్యా అయ్యా. ప్రాంతమంతా ప్రభం నీ కొరకునైనా అయ్యా ఇదిగో నిలబడేగా అయ్యా. ఇదిగో ప్రతి ఇంటిని మీరు దర్శించండి అయ్యా, ప్రతి ఇంటిని దర్శించండి అయ్యా, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిని మందిరంలోకి నడిపించండి అయ్యా. మారు మనసును దయచేయండి అయ్యా అయ్యా. పాప ఒప్పుకోలు దయచేయండి అయ్యా. రక్షణలోనికి మీరు నడిపించడానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ ప్రాంతంలో సమతల ప్రాంతంలో ఆకిడి పట్టణంలో మీరు దర్శించును గాక నాయన. ఇక్కడి నుంచి నేను 10 రోజులు నేను ఈ శిష్యుల్ని అపోస్తల కార్యములో ప్రభు 1వ అధ్యాయంలో యూదయ సమరయ భూదిగంతాలకు వెళ్ళమన్నావు. యూదయలో నిలబడ్డావు నాయన. సమరయలోకి ప్రభ తెలంగాణకి నడిపించు, భూదిగంతాల వరకు ప్రపంచంలోనికి మమ్మల్ని నడిపించు. నీ కొరకు నేనా అయ్యా ఇదిగో నా మటుకు బ్రతికి సావైతే మేలని ప్రభా నీ కొరకు నిలబడి ఉన్నాము నాయన అయ్యా. నశించిన వారిని ఎదుగు చేర్చడానికి నేను నిలబడి ఉన్నాను నాయన అయ్యా. నేను రెడీగా ఉన్నాను నాయన. నన్ను మరి మీరు వాడుకుంటారని నమ్ముతున్నాను ప్రభా. నన్ను పంపిస్తానని నమ్ముతున్నాను ప్రభా. ఏసునామలని నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నాను ఏసునామంలోనే. కొన్ని లక్షల కోట్ల ఆత్మలు నీ కొరకు నేను సంపాదించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభా. ఆ కార్యాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఆ కార్యాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. అద్భుతం మీరు చేయమని అడుగుతున్నానయ్యా. కార్యములు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఆశగలను ప్రాణ తృప్తిపరిచే దేవుడువు అయ్యా. ఇదిగో నేను కీర్తన 24 నీ కోరికను సిద్ధంపచేసిన ఆలోచన యావతను సఫలపరచని వాగ్దానం ఇచ్చిన దేవుడువు నీవే. నా ఆలోచన అయ్యా నా కోరికలు నేను సఫలపరచండి అయ్యా. ఇదిగో నా కోరిక ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు అయ్యా పేరు ప్రకటనలు సంపాదించడం కాదు, కానీ నీ కొరకు కొన్ని ఆత్మలన్నీ రక్షించి మరణించాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. సహాయం చేసే దేవుడు నువ్వే. ఇది కట్టుతున్నప్పుడు నీ బలముని శక్తిని మీరు దయచేయండి, నీ ఆలోచన దయచేయండి అయ్యా. క్రితం నా మీద దృష్టి ఉంచండి అయ్యా. నీ ఆలోచనతో నడిపించండి ప్రభా. ఎక్కడికన్నా సొంత ఆలోచనలు రాకుండా ప్రభా నీ ఆలోచనతో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నానయ్యా. మొదటగా ప్రారంభమై ఈ ప్రార్థన అయ్యా ఇదిగో ప్రాబాలాబా శకల హతిహల రహస్య హంత్యాల కదా. మా ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవటం వస్తుంది నైనా. ప్రార్థన చేసింది ప్రతనోటు అసాధ్యమని చెప్పే ప్రభా. ప్రార్థన వల్ల పైన ప్రార్థన లేదు అపజయం, ప్రార్థన వల్ల విజయం ఇస్తామని నైనా. ఈ ప్రార్థనే మేము చేసేమేస్తున్నాములో ప్రభా. ఈ ప్రార్థనే మేము చేసేమేస్తున్నాములో ప్రభా. ఈ ప్రార్థనే మాకు నైనా విజయం ఇస్తుంది నాయన. ఈ ప్రార్థన మాకు జయమిస్తుంది నాయన. ఈ ప్రార్థన మీద శత్రుని అయ్యా ఇదిగో పునాదుని అణగొడుతుంది నాయన. సాతాన్ని మా పాదాల కిందకి తీసుకొస్తుంది నాయన అయ్యా. వాడు ఎరుకో గోడలు కూలిపోయి నాయన అయ్యా. ఇదిగో ఇక్కడ అగ్నితో నింపబడ్డావు నాయన. నీ దేవదూతలు 1000 దూతలు సంచరించిన ప్రభా అయ్యా. ఇదిగో ఈ 3 ఎకరాల స్థలమంతా నీ దేవదూతలతో సంచరించాలయ్యా. ఈ 3 ఎకరాల స్థలమంతా నీ దేవదూతలతో సంచరించాలా. ఇది నీ సొంతం అవ్వలేస్తున్నాములో ప్రభా. నీ సొంతం అవ్వలేస్తున్నామంలో రాబా శాలబర హలియాంతెరగలద రహస్య అయ్యా. భూమి నాది, బంగారం నాది, ఎండినదనయ్యా. ఈ భూమి నీది నాయన. ఈ భూమి కావలసిన ధనము కాడ అయ్యా ఎన్ని కోట్లయితే అన్ని కోట్లు నువ్వు నాకు ఇచ్చునుగాక, 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 ఇచ్చునుగాక. నేను అడుగుతున్నానయ్యా. ప్రభా శకల హలం తెరగదల హాస్య అందరిని వాడుకున్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో డబ్బులు లేని వెళ్ళిన 3 వ్యక్తులతో నువ్వు ప్రారంభించిన బెల్లంపల్లిలో ప్రభా అయ్యా. ఇదిగో అయ్యా ఇదిగో 5గురితోనైనా ప్రారంభించిన సతీష్ కుమార్ అదే దేవుడు మా దేవుడు. కొన్ని వేల ఆత్మలు అక్కడికి వెళ్ళటమే కాదు నాయన, కొన్ని లక్షల ఆత్మ అక్కడికి వెళ్ళటమే కాదు. ఇది నాయన ఒక సమతా నగర్ కాడ ఒక బెల్లం పెళ్లిలాగా మారిపోవాలా. ఒక ఇదిగో కల్వరి మందిరంలాగా మారిపోవాలా. ఆ దర్శనము ఆ తృష్ణ మరి మేము కలిగి ఉన్నామయ్యా. అయ్యా దర్శనం ఇచ్చావు, ప్రవాహముల మందిరానికి వాగ్దానం ఇచ్చావు అయ్యా. వాళ్ళు పిలుపు వాళ్ళది కానీ మరి నాకు నువ్వు దర్శనం ఇచ్చావు. ఆదికాండం 13:10 ప్రకారము నువ్వు చూచిన దేశమంతా నీకు ఇస్తానని చెప్పావు అయ్యా. యెషయా 2:2 ప్రకారం
నామములో యేసు నామములో రీబా షాబరాబా లాబారి హాలంతెరగలదరు సియాదరబా అయా యేసు నామములో ఎలాగైతే వర్షం లేకుండా చేసి మరలా ఇక్కడ నేను దీవుని చేసి వెళ్ళిపోయావో అలాగే నేను ఇదే సూచన క్రియ ఈ ప్రాంతం అంతా జరగాల, ఈ స్థలంలో జరగాల యేసు నామములో. లైవ్ లో చూస్తున్న ప్రతి దైవజన్ని, ప్రతి విశ్వాసిని అయ్యా రేబో షబల రియాతియాల మహాటియాలగా జియారదల రాసియాదర అగ్నితో నింపబడాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలా, అభిషేకంతో నింపబడాలా. అన్నిటిలో రీబా షరగల రియాన్సి హనంతేలగ రినా దలరగదన హలియంతెరగలరా రాకాటాలగా సియలర. భాషలతో మాట్లాడదాం, ఒక 5 నిమిషాలు భాషలతో మాట్లాడదాం, దైవజనుల భాషలతో మాట్లాడదాం. ఒక అగ్ని రావాలా. ఎందుకంటే దాగోని దేవత తల తెగనరకబడినట్టు ఈ ప్రాంతం మీద సాతాను శక్తులు యేసు నామములో తలగా నరకబడాలా, వాడి చేతులు తెగ నరకబడాలా. రక శకల రియాసి హతెలెరియా మందసం అడిగిపెట్టినప్పుడు ఏ విధంగా అయితే వాడు భయపడ్డాడో, ఏ విధంగా తల నరకబడ్డాదో ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు, ఈ స్థానంలోకి వచ్చినప్పుడు ఇదిగో రోగములకు వచ్చిన వాళ్ళు, ఇదిగో బంధకాలతో వచ్చిన వాళ్ళు, వాడు తల నరకబడి అభిషేకంతో మరలా తిరిగి వెళ్ళాలా, అగ్ని ఆత్మతో తిరిగి వెళ్ళాలా, సంతోషంగా తిరిగి వెళ్ళాలా, ఆత్మతో సంతృప్తిగా వాళ్ళు వెళ్ళాలా. అటువంటి కార్యాలు ఈ ప్రాంతంలో జరగాల యేసు నామములో. జరగాల నాయన, జరగాలయ్యా, జరగాలి నాయన, జరగాలి యేసు నామములో, జరగాలి నాయన, అయ్యా జరగాలి నాయన. వాడు చెయ్య తెగ నరకబడాలి యేసు నామములో, వాడు తల తెగ నరకబడాలి యేసు నామములో, వాడు మొండముగా మారిపోవాలి యేసు నామములో, ఎరుకో గోడలు కూలినట్టు కూలిపోవాలి యేసు నామములో. ఒక మహిమ మేఘం మేము చూడాలి యేసు నామములో. తండ్రి ఒకే ఆ కోరిక అడుగుతున్నానయ్యా, ఒకే ఆశ నాయన. ఇదిగో మమ్మల్ని చూసిన వాళ్ళకి, ఈ జనాలకి ఎర్రుతనంగా ఉందేమో నాకు తెలియదయ్యా. మా ప్రార్థన వాళ్ళకి వెర్రుతనంగా ఉందో నాకు తెలియదు నాయన. అయ్యా నాయన సిగ్గుపడనయ్యా, నేను సిగ్గుపడొద్దయ్యా నీ సువార్తను ప్రకటించడానికి. అయ్యా ఇదిగో అయ్యా సిగ్గుపడేవాడిగా నేను ఉండకూడదు నాయన, ఎవరిని బట్టి నేను సిగ్గుపడకూడదు నాయన. అయ్యా ఇదిగో ఏది జరిగినా నీ నామాన్ని గణపరిచే వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఒక్కరోజు కానీ ఖాళీగా ఉండకూడదు నాయన. అయ్యా నీ సువార్త పనిలో నిర్లక్ష్యంగా నేను ఉండకూడదు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పనిని అశ్రద్ధ చేసి శాపగ్రస్తున్న స్థానంలోకి నేను వెళ్ళకూడదు నాయన. ఇది నువ్వు నాకు ఇచ్చిన భాగ్యం అయ్యా. కొన్ని వేల కోట్ల మంది ఉన్నప్పటికీ నాయన, కొన్ని వేల మంది ప్రదేశంలో ఉన్నట్టుగా నాయన, ఈ దేశంలో ఉన్నట్టు ప్రభా నన్ను నువ్వు ఎన్నుకున్నావు నాయన. ఈ యోగ్యం నన్ను ఎన్నుకున్నానైనా, పాపం నుంచి విడిపించాయ్యా. అయ్యా దురాత్మ శక్తుల నుంచి విడిపించావయ్యా. అయ్యా బంధకాల నుంచి విడిపించి అయ్యా ఇదిగో పౌలును పిలిచినట్టు అన్యజనుల కొరకు నన్ను పిలిచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అన్యజనులకు వెలుగులో నిలబెడతాను చెప్పిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ ఇచ్చిన వాగ్దానము నీ నామంలో నేను సఫలపరిచే వ్యక్తిగా, వయస్సులోనైనా, ఆరోగ్యంలో కానీ, అయ్యా నా తలంపులో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడికాడ నేను నాయన తొట్టిల్లిపోకుండా, నా పాదం తొట్టిల్లిపోకుండా, నా తలంపులు తొట్టిల్లిపోకుండా నాయన నువ్వు నా హస్తం నాకు తోడుగా ఉంచి అయ్యా ఇదిగో మోషేని ఎలాగైతే అరణ్యంలో నువ్వు నడిపించావో, అయ్యా ఇదిగో నేను దానియేలుకు నేను ఇదిగో సింహబోన్లో ఉన్నప్పుడు ప్రార్థన ఆత్మాభిషేకం ఇచ్చి ఏ విధంగా ప్రభా అయ్యా శాసనాలను తారుమార్చే ప్రార్థించేప్పుడు ఏ విధంగా శాసనాలను మార్చేసావో అదే విధంగా ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఆటంకాలను మార్చివేసి నీ శాసనము స్థిరపరచబడాలయ్యా, నీ ఆ మాట నెరవేర్చబడాలయ్యా, నీ వాగ్దానం నెరవేర్చబడాలయ్యా, నీ దర్శనం నెరవేర్చబడాలయ్యా, నీ సన్నిధి విడుదలవ్వాలయ్యా, నీ అభిషేకంతో కావాలి ఇక్కడ నాకు కావాలా నాయన ప్రభా. దీనికోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది అయితే లైవ్లో ఉంటున్నారు, ఎంతమంది దైవజనులునైనా అపోస్తలులు పెళ్ళిళ్ళు ఎంతమంది దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది నేను ఇదిగో నేను ప్రాంతం నుంచి దీనికోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి దైవజనులు మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రతి విశ్వాసం దీవించి ఆశ్రయించండి. ఒకవేళ నీ చిత్తంలో నీ ప్రణాళికలు ఎంతమంది నేను ఈ మందిరం కట్టడానికి నేను వాళ్ళు సహాయం చేయాలని ఆశపడుతున్నారు ప్రభా. అయ్యా ఇదిగో నేను నేను ఇప్పుడు అయ్యా తర్వాత చూసే ఎవరైనా కానీ ప్రభా వాళ్ళకి ప్రేరేపణ వాళ్ళకి వస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మీరు నాయన అయ్యా ఇదిగో దీవించండి, యవనుల్ని దీవించండి. అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇదిగో నేను వచ్చిన మా దైవజనులను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని మరి ఇప్పుడు దీనుడైన ప్రభా అయ్యా ఇదిగో ఇందుకు పని నన్ను నాయన మరి ఇక్కడ నిలబెట్టుకొని నీ కొరకునైనా మరి ఏనైనా ఇదిగో 2 మొదటి రాజుల ఆరాధ్యం 2 వచ్చిన ప్రకారం ఈ దైవజన ప్రకారం అతడు మందిరం కట్టడం ప్రారంభించని చెప్పిన విధంగా ఈ మందిరం ఇంకా కట్టబడినందుకు నీకు వందనాలు.
శృంగారంగా తయారు చేసినందుకు నీకు వందనాలు. అనేక లక్షల ఆత్మలు అనేక వేలవాత ప్రవాహంను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ కార్యమును జరిగించేందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మంచి వాతావరణంగా మార్చేందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగో వాతావరణాన్ని ఆదిలో తీసుకున్నందుకు వందనాలు. వర్షాన్ని బంధించినందుకు నీకు వందనాలు. ఇంకా జరగబోయే కార్యక్రమాంతో కూడా మీరుగా తోడుకుండమని, మా విజ్ఞాన ప్రార్థన మీరే తోడుకుండమని, ఇప్పటి వరకు చూసిన లైవ్లో చూసిన బిడ్డలని అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న సేవలు అయ్యా ఇదిగో నేను తనకిచ్చిన బిడ్డల్ని, తనకిచ్చిన భార్యల్ని అయ్యా ఇదిగో తనకిచ్చిన కొడుకుల్ని, వాళ్ళు చదువుతున్న చదువుల్లో, నేను చేస్తున్న జాబుల్లో అయ్యా వెళ్తున్న ప్రయాణాల్లో, ఇదిగో రేపు జరగబోయే క్రిస్మస్లో ప్రతి ఒక్కరి కాడ ప్రతి అవసరతను మీరు తీర్చి వాళ్ళకి నవ్వుని సంతోషాన్ని ఆనందం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి అందరికి కూడా అడ్వాన్స్గా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి ఇదే మా ఆశీస్సులు. మరి లైవ్లో చూసిన చాలామంది చూశారని మేము నమ్ముతున్నాము. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. మరి ఇక్కడ ప్రారంభించాం, ఇది మొదలైంది. దీన్ని అడ్డంకులు రానికుండా మరి షడ్రక మేషక అబేద్నెగోకి ఎలాగైతే దేవుడు తోడయ్యుండి మరి అబ్రాహాముకి ఏ విధంగా అయితే దేవుడు నోటిని నవ్విచ్చి ఆ సంతోషాన్నిచ్చాడో, ఆ ఇస్సాక్ అనే ఆ వ్యక్తే ఈ మందిరం కాబట్టి అలాగా ఇస్సాకు లాగా ఈ మందిరము అనేక మందికి నవ్విచ్చే మందిరంగా, అనేక మందికి సంతోషాన్నిచ్చే మందిరంగా ఈ మందిరం కట్టబడటానికి మీ అందరూ ప్రార్థించాల్సిందిగా దేవుని నామమున తెలియజేస్తూ మీ అందరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్. అందరికి వందనాలు. లైవ్ వచ్చేసి అందరికి కూడా మరి శ్యామ్ కమల గారికి వందనాలు, లిల్లీ సిస్టర్కి వందనాలు, మిథున్ చక్రవర్తి గారికి వందనాలు, వర్మ అయ్య గారికి వందనాలు. మరి అందరికీ ప్రాఫిట్లు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, మరి విశ్వాసం ఉన్నారు, తర్వాత పాస్టర్ ఉన్నారు. అందరు కాడ మరి మా లైవ్లో మీ నలుగురు కాడ దేవుడు ముందుగా నడిపించారు. మరి విశ్వాసం ఉన్న చెల్లికి, సింగర్ ఉన్న చెల్లికి, లిల్లీ సిస్టర్కి మా వందనాలు. మరి అపోస్తులైన శ్యామ్ కమల గారికి మా వందనాలు, ప్రవక్త అయిన మితి చక్రవర్తికి వందనాలు, మరి పాస్టర్ కన్నా వర్మ కుమార్ గారికి మా వందనాలు. ఇంకా తర్వాత ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి కాడ మా యేసయ్య తరపున అందరికీ వందనాలు చెల్లిస్తూ మా కొరకు మీరు ప్రార్థన చేయండి. త్వరలో ఇక్కడ ఒక మహిమ గల కార్యము జరిగి మంచిగా ఆ ఓపెనింగ్ అవ్వాలా. ఆ ఓపెనింగ్ మీ అందరి కాడ దేవుడు ఆహ్వానించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.